అస్మద్గురుభ్యో నమః. ఆళ్వార్లు మొదటిదైనటువంటి తిరువాయిమొഴി ఉయర్వర ఉయర్నలం అనేటువంటి తిరువాయిమొഴിలో భగవంతుడి యొక్క పరత్వాన్ని అనుభవించారు. అనుభవించినటువంటి ఆళ్వార్లు వెంటనే ఆ అనుభవాన్ని పొందలేని మనలాంటి వాళ్ళకి ఉపదేశాన్ని చేశారు వీడుమిన్ ముత్తమం అనేటువంటి 2వ తిరువాయిమొഴിలో. అలా ఉపదేశాన్ని చేసినటువంటి ఆళ్వార్లు ఆయన కేవలం పరత్వం మాత్రం కలిగినటువంటి వాడు కాదండి, సౌలభ్యం కూడా కలిగినటువంటి వాడు అని పత్తుడై అడియవర్కు ఎளிయవన్ అనేటువంటి తిరువాయిమొഴിలో ఉపదేశం చేసినటువంటి ఆళ్వార్లకి వెంటనే 4వ తిరువాయిమొഴి అంజిరయ మడనారాయ్. అంజిరయ మడనారాయలో నాయకి అవస్థ ఆళ్వాళ్ళది. పక్షుల్ని దూతలుగా పంపుతారు. ఏమిటంటే ఇక్కడ పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నటువంటి ఆళ్వార్లు పక్షుల్ని దూతలుగా పంపించేటువంటి స్థితి నాయకి అవస్థను ఎలా పొందారు అంటే, పెరునెలం కడంద నల్లడిపోదు అయర్పిలన్ అలత్తువన్ తజువువన్ వణంగువన్ అమరందే అని ఈ పత్తుడై అడియవర్క్ అనే ఆ తిరువాయిమొഴിలోని 10వ పాసురంలో ఆళ్వార్లకి ఒక కోరిక కలిగింది. ఆళ్వార్లకి పరమాత్మక సౌలభ్యాన్ని చెప్పేటువంటి ఆళ్వార్లకి లోకాలన్నింటినీ కొలిచినటువంటి ఆ త్రివిక్రమ పెరుమాళ యొక్క తిరువడిగళ్ళని అయర్పు ఎలన్ మరుపు లేకుండా అలత్తువన్ అజువువన్ తజువువన్ వణంగువన్ మరుపు కలక్కోడుగా ఆ తిరువడిగళ్ళ విషయంలో ఆ తిరువడిగళ్ళకి నమస్కరించాలి, ఒకసారి వాటిని స్పృశించాలి, అనుభవించాలి అనేటువంటి ఆర్తి కలగటంతో కలిగిన వెంటనే ఆర్తి తీరకపోవటం చేత వెంటనే ఆళ్వార్లకి ఏది తనదైనటువంటి తన్మై పోయింది, పెండాన తన్మై వచ్చి చేరింది. నాయకి వలె ఆళ్వారు అంజిరయ మడనారాయలో నాయకుణ్ణి పొందటానికి ఆర్తి కలిగినటువంటి నాయకుణ్ణి పొందడానికి పక్షుల్ని దూతలుగా పంపించేటువంటి స్థితి ఏర్పడింది అంజిరయ మడనారాయ్ అనేటువంటి ఆ తిరువాయిమొഴിలో. అలాంటి పెరుమాళ్ళు అందులో ఏం చెప్పారు, అపరాధ సహత్వం అనే గుణం కలిగిన వాడు పరమాత్మ అని తెలియచేసి, పరమాత్మ పక్షుల్ని దూతలుగా ఎప్పుడు పంపిస్తారు పక్షులతోటి, పరమాత్మకి అపరాధ సహత్వం అనే ఒక గుణం ఉన్నదయ్యా, ఆయన అది మర్చిపోయాడేమో, వెళ్ళి మీరు గుర్తు చెయ్యండి అని పంపిస్తారు. అలా పరమాత్మ పరత్వం కలిగిన వాడు, భజనీయుడు, సులభుడు, అపరాధ సహత్వం అనే గుణము కలిగినటువంటి వాడు. ఇంత మాత్రమే అనుకుంటున్నారా? వళవేజులగం అనేటువంటి 5వ తిరువాయిమొഴിలో సౌశీల్యం అనే గుణం కలిగిన వాడు పరమాత్మ అని, ఆయనకు సౌశీల్యం మహతో మందైస్తహ నేరంద్రేణ సంశ్లేష అని చెప్పినట్లుగా ఆయనకు సౌశీల్య గుణాన్ని ప్రకాశింపచేశారు ఆళ్వార్లు 5వ తిరువాయిమొഴിలో. అంటే సౌశీల్య గుణాన్ని ప్రకాశింపచేశారు, సౌశీల్య గుణాన్ని అనుభవించారు. అది వళవేజులగంలో. ఏమండి, సౌశీల్యము పరత్వం ఉంది, భజనీయత్వం ఉంది, సౌలభ్యం ఉంది, సౌశీల్యం ఉన్నది. కానీ అపరాధ శాస్త్రం అనే గుణం కలిగిన వాడు, ఆయన్ని మనం ఆశ్రయించాలంటే, ఆయన్ని ఆరాధన చేయాలంటే, అంత గొప్పవాడిని మనం ఆరాధన చెయ్యగలమా అని సందేహం కలిగేటువంటి వాళ్ళకి పరివదలీచనై అనేటువంటి తిరువాయిమొഴിలో ఆయన సులభారాధ్యుడండి. అంత గొప్పవాడు కదా, ఆయనకేదో అంత గొప్ప అయినటువంటి పదార్థాలను తెచ్చి పూజ చేయవలసిన అవసరం లేదు. పొగై పూవై ఇంత ధూపం చాలు, ఇంత పుష్పం నీ చేతికి అందినటువంటి ఏదో ఒక పుష్పం చాలు. అలా సులభారాధ్యుడు అని చెప్పినటువంటి ఆళ్వార్లకి వెంటనే పెరవిత్తుయిరరా అనేటువంటి తిరువాయిమొഴിలో అన్నీ చెప్పారండి. గొప్పవాడే, వైభవం కలిగినటువంటి వాడే, సులభుడే, ఆ సులభారాధ్యుడే. కానీ ఆరాధించాలంటే భోగ్యత ఉండాలి కదండి, చాలా భోగ్యభూతుడండి అని చెప్పారు పెరవిత్తుయిరలో. వెంటనే ఓడుం పుళ్ళేరి భోగ్యభూతుడైతే అయి ఉండొచ్చు, కానీ అందరి విషయంలో ఒకే రకమైన స్వభావం కలిగి ఉంటాడా ఆయన అంటే, ఆయన ఆర్జవ గుణం కలిగినటువంటి వాడు అని ఓడుం పుళ్ళేరి అనేటువంటి ఆ తిరువాయిమొഴിలో ఓడుం పుళ్ళేరి అనేటువంటి తిరువాయిమొഴിలో తాను వాహనంగా అధిరోహించి ఉండేటువంటి గరుడాళ్వార్ల విషయంలోను, తన శిరస్సుకి కిరీటానికి చుట్టుకునేటువంటి తిరుస్తుజాయమాల విషయంలోను
ఒకే రకమైన ప్రీతిని కలిగి ఉండేటువంటి వాడు అని ఓడుం పుళ్ళేరులో చెప్పి, అలాంటి పెరుమాళని ఇవయుం అవయుం అనేటువంటి 9వ తిరువాయుమొழிలో ఆ పెరుమాళ యొక్క అన్ని వైభవాలని ఆ పెరుమాళ యొక్క వైభవాన్ని తనకి సాత్విక అనుభవ యోగ్యమయ్యేటట్టుగా ఆ పెరుమాళ్ళు నాతో కలిశాడండి, నాకు ఆనందాన్ని అనుగ్రహించాడండి అని ఆనందపడిపోతూ ఉన్నటువంటి ఆళ్వార్లు ఆయన నిరతిశయ భోగ్యభూతుడు అని పెరుమాన్నీళ్పడై అనేటువంటి 10వ తిరువాయుమొழிలో తెలియజేశారు. ఇది 1వ పది యొక్క ఒకదానికి ఒక తిరువాయుమొழிకి ఉన్నటువంటి సంబంధం. ఇప్పుడు 2 ఆరంభం అవ్వగానే మరలా పెరుమాళతోటి విశ్లేషం కలిగినటువంటి ఒక నాయకి వాయింతరేయుడు అంటే లోకంలో ఉన్న అందరూ కూడా తన వలే బాధపడుతూ ఉన్నారు, విశ్లేష వ్యసనంతో ఉన్నారు అని సముద్రం ఘోషిస్తూ ఉన్నదనుకోండి. ఏమిటి సముద్రమా, నీలమేఘవన్నుడైనటువంటి ఆ పరమాత్మ నీకు కూడా నీతోటి కలుస్తానని చెప్పి కలవకుండా నిన్ను విడిచిపెట్టేశాడా, అందుకని నువ్వు ఇలా ఘోషిస్తున్నావా అని అడుగుతుంది. అలా ఉప్పు కాలవ అందులో ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది ఆగకుండా. అలా ప్రవహిస్తూ ఉంటే ఏమిటి ఆ ఉప్పు కాలవని కూడా నువ్వు కూడా నా వలే ఆయన్ని వెతకడానికి బయలుదేరావా అన్నట్టుగా ఇలాగా గాలిని చూసి దీపాన్ని చూసి ఇలా తన వలే బాధపడుతున్నారు వీళ్ళందరూ కూడా విశ్లేష వ్యసనంతో అని ఆ నాయకి బాధపడే స్థితి కలిగింది. ఎందులో? వాయుంతరయుగంలో. మరి ఆ స్థితి ఇప్పుడు నిరతిశయ భోగ్యభూతుడు అని పెరుమానేల్పడైలో భావించినటువంటి ఆళ్వార్లకి వెంటనే ఇదిగో ఈ స్థితి ఎలా కలిగిందండి, ఇంత ఆర్తి ఎలా కలిగింది, తనదైనటువంటి స్వభావం ఎలా తొలగిపోయింది, తానాన తన్మైపోయి మళ్ళా పెణ్భావన వచ్చి చేరింది కదా. కారణం ఏమిటట అంటే తిరుక్కురుంగుడిలో వేంచేసి ఉన్నటువంటి అచ్చంబునో తెగడం, అచ్చం పొన్ తెగడం అన్నట్లు, అదే ఆ పదం కరెక్ట్ గా నాకు గుర్తు రావట్లేదు. ఆ అచ్చావతార పెరుమాళ్ళు తిరుక్కురుంగుడిలో వేంచేసినటువంటి అచ్చా పెరుమాళ యొక్క వైభవం గుర్తుకు వచ్చింది ఆళ్వార్లకి పొరుమానేల్పడై అనేటువంటి తిరువాయుమొழிలో. అయితే ఎప్పుడైతే అచ్చా స్వరూపం యొక్క వైభవం గుర్తుకు వచ్చిందో ఆళ్వార్లకి మళ్ళా వెంటనే వేదన. ఏం పరమాత్మ, ఎక్కడో పరత్వంగా పరమపదంలో వేంచేసి ఉన్నటువంటి నీ పరత్వాన్ని అనుభవించాలని ఆశపడ్డానా, అదిగో పాల్కడలిలో ఉన్నటువంటి నీ వైభవాన్ని అనుభవించాలని ఆశపడ్డానా, లేదా ఎప్పుడో జరిగిపోయినటువంటివి ఏవి అవతారాలు అవి అనుభవించాలని కాదు కదా నేను ఆశపడింది. ఈ లోకంలో మా కోసమని ఆ లోకం నుండి దిగి వచ్చి అలాంటి అప్రాకృతమైన దివ్య వైభవంతో మా కోసం మా సమీపంలో ఉన్నటువంటి నిన్ను అనుభవించాలని ఆశపడ్డాను కదా. ఆ అనుభవాన్ని నాకు కావాలి అనే ఆశ కలగటంతో కలిగినటువంటి ఆర్తితోటి వాయుంతరయుగులు అనేటువంటి తిరువాయుమొഴి ఏర్పడింది. అలాంటి ఆర్తితో ఉన్నటువంటి ఆళ్వార్లను చూసి పరమాత్మకి ఏమిటి ఏది అంజరేమణనారాయలో కలిగిన దుఃఖం కంటే కూడా వాయుంతరయుగుల్లో కలిగినటువంటి దుఃఖం ఇంకా అధికమట. ఎందుకు అధికమైనటువంటిది అంటే రూపాయి కాసు పోగొట్టుకున్న వాడికి బంగారపు నాణ్యం పోగొట్టుకున్న వాడికి ఎంత తేడానో వాయుంతరయుగుల్లో ఆవిడ ఇది పక్షుల్ని దూతలుగా పంపించింది వ్యూహ పెరుమాళకు అనుకుంటా. అందుకని వ్యూహ పెరుమాళని కోల్పోతే ఆ దుఃఖం కంటే కూడా ఇప్పుడు అత్యాస్వరూపుడుగా మనకు సమీపంలో ఉన్నటువంటి పెరుమాళని అనుభవించకుండా అనుభవంతో పొందలేకపోతున్నాం అనేటువంటి కలిగిన దుఃఖం ఎలాంటిదంటే బంగారు కాసు పోగొట్టుకున్న వాడి యొక్క వేదన లాంటిది. అందుకని ఇక్కడ ఇంకా దుఃఖం అధికం. అలా దుఃఖం అధికంగా ఉన్నటువంటి ఆళ్వార్లు, ఈ ఆళ్వార్లని కనుక ఈనాడే విడిచిపెట్టేశానంటే మనకి ఇంకా దక్కేలాగా లేరు ఈ ఆళ్వార్లు అని భయపడినటువంటి సర్వేశ్వరుడు వెంటనే తెన్నన్వీడు అనేటువంటి తిరువాయుమొഴి వచ్చి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చినటువంటి పెరుమాళ యొక్క పరత్వాన్ని అనుభవించారు, అవతారాలలో పరత్వాన్ని అనుభవించారు తెన్నన్వీడు అనేటువంటి 2వ తిరువాయుమొழிలో. అలా తెన్నన్వీడు అనేటువంటి తిరువాయుమొழிలో పరత్వాన్ని ఎందుకు చెప్పారంటే అది ప్రసక్తంగా వచ్చినటువంటి విషయమండి అని తెన్నన్వీడులో అవతారాలలో పరత్వాన్ని అనుభవించినటువంటి ఆళ్వార్లు ఊనిల్వాటీరేలో
పరమాత్మ యొక్క అన్ని సర్వ గుణాలని అనుభవింపచేశాడు పరమాత్మ ఊనిల్ వాజురేలే అనేటువంటి 2-3 తిరువాయిమొழிలో 2లో 3 అది. అందులో అన్ని గుణాలని అనుభవించినటువంటి ఆడవాళ్ళకి మళ్ళా వెంటనే ఒక కోరిక కలిగింది. ఏమని? అడియారుగల్ కుషాంగల్ ఉడన్ కూడువదు ఎన్నుగోలో అని అలా నిత్యసూరులతో కూడి ఆ పరమపదంలో ఉన్నటువంటి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయాలి. ఎప్పుడు నేను శ్రీవైకుంఠానికి వెళ్తాను, ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి ఆ నిత్యసూరులతోటి కూడి నేను పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తాను అని ఒక గొప్ప కోరిక కలిగింది. ఆ కోరికతోటి ఇప్పుడు ఆడవాళ్ళకు కలిగినటువంటి దుఃఖం ఎలా అయిపోయిందయ్యా అంటే, తనదైన స్థితి తాను చెప్పుకోవటం కాదు, తన తానాన తన్మై పోయింది, పెన్నాన తన్మై రావాలి. ఆ పెన్నాన తన్మై కూడా కాకుండా తాయిమారవస్థ వచ్చి చేరిపోయింది. అంటే తనదైనటువంటి స్థితి తాను చెప్పుకోవటం కాదు, తనదైనటువంటి స్థితి పోని పెణ్భావనతోటి చెప్పటం కూడా కాదు, ఆ పెణ్భావన కూడా కాకుండా తాయిమారవస్థ పెణ్భావనలో కూడా తన స్థితి తాను చెప్పుకోలేని దశ రావటం చేత అదిగో తాయిమారు చెప్తున్నటువంటి పాత్రాలు ఆడి ఆడి అహంకరైందు అని. ఇదిగో మా అమ్మాయి స్థితి ఇలా ఉన్నదయ్యా అని అమ్మాయి దుఃఖం గురించి ఆ తల్లి చెప్పేటువంటి పాసురాలు ఆడి ఆడి అహంకరైందు అనేటువంటి ఆ తిరువాయిమొഴి. వెంటనే అందామత్ తంబు చేయదు అనేటువంటి తిరువాయిమొழிలో ఆడవాళ్ళకి దర్శనమిచ్చేట పరమాత్మ. ఎలా? చక్కగా ఆయుధ ఆభరణాలన్నింటినీ ధరించి వచ్చి దర్శనమిచ్చాట. చక్కగా అలంకరించుకొని ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి నిత్యులకి ముక్తులకి అందరికీ కలిపి ఇచ్చేటువంటి ఆ అనుభవ ఆనందాన్ని మొత్తం ఆడవాళ్ళకి ఒక్కరికే కలిగేలాగా ఆ ఆనందంతో దర్శనమిచ్చాట. ఎలా దర్శనమిచ్చాట? ఎప్పుడో ఇప్పుడు ఆకలి అవుతుందని అడిగితే చెప్తారు కదా, అక్కడ మనకి ఉపమానంగా పంక్తి తదియారాధన జరుగుతోంది, కరియములు వేసుకొని సాపాటు చేసే సమయంలో మంచి తీర్థం అడిగితే ఎప్పుడో సాపాట్లన్నీ అయిపోయి మోరు సాధం కూడా పుచ్చుకొని వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చిన తర్వాత స్వామి మీకు మంచి తీర్థం కావాలా అని అడిగినట్లుగా ఎప్పుడు కలిగినటువంటి దుఃఖం అండి ఇది. వాయుని తిరయుగంలో కలిగింది. ఆ తర్వాత ఊనిల్ వాజీరేలో అన్ని గుణాలని అనుభవింపచేయటం వల్ల కలిగినటువంటి ఆర్తిక రాది. అప్పుడు కలిగినటువంటి 2 తిరువాయిమొழிలు 20 పాసురాలు వెనక్కి వెళ్ళి అప్పుడు కలిగినటువంటి దుఃఖాన్ని అందామత్తంగు శైలిలో అనుభవింపచేశారు ఆడవాళ్ళకి పెరుమాళ్ళు. సరే, ఎప్పుడొకప్పుడు అనుభవింపచేశాడు అనుకుందామండి. అది మాత్రమే కాదు, ఎలాగా? నాకు చక్కెర పొంగలి కావాలి అని అడిగితే తైరు సాధన తెచ్చి చేతిలో పెట్టినట్టుగా అడియారుగా కుజాంగల్ ఉడన్ కూడువదెన్నుగలో అని ఆడవాళ్ళు ప్రార్థిస్తే అందామత్తంగు శైలు ఆవిశేర అమ్మ నుప్పు అని ఆయన వచ్చి దర్శనం ఇవ్వటం ఏమిటండి? ఆడవాళ్ళు కోరుకున్నది ఏమిటి? భాగవతులతో కూడి నిత్యసూర్లతో కూడి ముక్త పురుషులతో కూడి ఆ అనుభవాన్ని కదా ఆడవాళ్ళు కోరుకున్నారు. మరి అలా కోరుకున్నటువంటి ఆడవాళ్ళకి తానే దర్శనం ఇవ్వటం ఏమిటి అంటేనట, ఆడవాళ్ళు కోరుకున్న రీతిగానే వచ్చి దర్శనం ఇచ్చాట. ఎలాగా? ఆడవాళ్ళతో కోరిన రీతిగా. ఆడవాళ్ళు ఏం కోరుకున్నారు? నిత్యసూర్లతో కూడి ఆనందాన్ని అనుభవించాలనుకున్నారు. అలా పరమాత్మ కూడా సకల విధమైన ఆభరణాలన్నీ ధరించి అలంకరించుకొని దర్శనం ఇవ్వటం వల్ల ఏమైంది? ఆభరణాలంటే ఎవరు? ఆ నిత్యులు ముక్తులు వీళ్లే కదా ఆయన యొక్క ఆభరణాలు ఆయుధాలు. అంచేత ఆ ఆనందం అందామత్ తంగులో ఆడవాళ్ళు కోరుకున్న రీతిగా అనుభవాన్ని ఇచ్చారు పెరుమాళ్ళు. అది ఆడవాళ్లకు ఉన్నటువంటి ఆడవాళ్ళకి అమ్మో ఇలాంటి పెరుమాళ నేను ఎక్కడ విడిచిపెడతాను అనేటువంటి ఆడవాళ్ళ భయంతో ప్రేమతోటి చెప్పినటువంటి పాసురాలు అందామత్తన్ను. వెంటనే వైగుందామని వన్ననే ఇలాంటి ఆడవాళ్ళని నేను కోల్పోతానేమో అనేటువంటి భయం కలిగింది పెరుమాళ్ళకి. ఆ భయంతో ఉన్నటువంటి పెరుమాళ్ళకి మా శుచ, అది ఆళ్వార్ల యొక్క చర్మ శ్లోకం అని చెప్పినట్టుగా మా శుచ పెరుమాళ్లే, నువ్వేం బాధపడక్కర్లేదు, నేను నిన్ను విడిచి వెళ్ళనయ్యా అన్నట్ట పెరుమాళ్ళు. అది వైగుందామని వన్నలేదు. అలా ఈ అనుగ్రహాన్ని ఆళ్వాళ్ళు చెప్తారు. తర్వాత కేశవంతములు అనేటువంటి 2:8లో 2:7లో కేశవంతములు, 2:6 వైగుందామని వన్ననే, 2:7 కేశవంతములు. ఆ కేశవంతములు అనేటువంటి తిరువాయిమొழிలో పరమాత్మ ఆ అనుగ్రహాన్ని అందామత్తంగు శైలిలో ఆళ్వాళ్ళ మీద కురిపించినటువంటి
ఆ కటాక్ష ప్రవాహం అనేటువంటిది ఆడవాళ్ళ వరకు మాత్రమే కాదండి. ఆడవారు చెప్తున్నారు ఎందులో కేశవంతమలో, ఇది నా వరకు మాత్రమే ప్రవహింప చేయలేదండి, నా సంబంధీకులందరి విషయంలో ఇలాంటి కృపనే చూపించాడు పెరుమాళ్ళు అని ఆనందపడిపోయారు కేశవంతమరు అనేటువంటి ఆ 2:7 తిరువాయిమొழிలో. వెంటనే మళ్ళా ఆయన యొక్క పరత్వం గుర్తొచ్చింది ఆడవాళ్ళకి. అణైవ ధరవణై మేలు అనేటువంటి దాంట్లో ఈయన కేవలం ఇలాంటి వాడు మాత్రమే కాదండి, కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు మాత్రమే కాదు, మోక్షప్రదుడు అని అణైవ ధరవణయ మేల్ అనేటువంటి తిరువాయిమొழிలో పరమాత్మ యొక్క పరత్వాన్ని, అంటే పరత్వంలో మోక్షప్రదత్వం అనే గుణం కలిగినటువంటి వాడు అని 2:8లో అనుభవించినటువంటి ఆడవాళ్ళు 2:9 ఎమ్మావేడిలో ఏమిటి ప్రాప్య నిష్కర్ష. పరమాత్మ ఉనక్కేయాగా చెయ్యవేణు. ఏమిటి చెయ్యాలి? తనక్కేయాగా ఎన్నై కొళ్ళు మీదే అంటారు. పరమాత్మ ఇదిగో ఆడవాళ్ళు ఏదో కోరుకున్నారు, ఆడవాళ్ళ కోరిక ప్రకారం నేను మోక్షాన్ని ఇచ్చాను అనేటువంటి మాటలొద్దు. తనక్కేయాగా ఎన్నై కొళ్ళు మీదే. ఇదిగో ఏదైనా ఇస్తే అది నీ కోసం అనేటట్టుగా ఇవ్వు. ఆడవాళ్ళకి అనుకునేట్లయితే ఇవ్వక్కర్లేదు. ఆడవాళ్ళు కోరారు అనుకుంటే, అంటే ఏదైనా మనం కోరుకునేటువంటి ఫలం ఎవరికి ఆనందాన్ని కలిగించాలండి? అంటే ప్రాప్యం ఫలం ఎవరిది? మనం వెళ్ళి పరమాత్మకి కైంకర్యం చేయటం వల్ల ఆనందం ఎవరికి? పరమాత్మకే. ఏమిటండి కైంకర్యం చేసేది మనమైతే మనకు కదా ఆనందం కలగాలి అంటే కాదండి. ఎందుకని? ఆ స్థితిని మనకి కలుగజేసినటువంటి వాడు ఆయన కాబట్టి తన యొక్క కృషి ఫలించింది అని ఆనందం పొందేటువంటి వాడు కూడా సర్వేశ్వరుడు కావటం చేత తనక్కేయాగ ఎన్నై కొళ్ళు మీదే. పరమాత్మ ఏ ఆనందమైన ఏ కైంకర్యమైన అది నీ ఆనందం కోసం అనుకుంటే నాకు ఇవ్వవయ్యా అని ప్రాప్య నిష్కర్ష చేశారు ఎమ్మావీడు అనేటువంటి 2:9 తిరువాయిమొழிలో. ఇప్పుడు 2:10 కిలరొలి ఎడమై. అలాంటి ప్రాప్యం ఆ కైంకర్యాన్ని చెయ్యాలంటే ఎక్కడ వేం చేసి ఉన్నాడో తెలుసా? మొట్టమొదటి దివ్య దేశమట తిరుమాలి రంజోలై అనేటువంటి దివ్య దేశాన్ని పాడారు 2:10లో కిలరొలి ఎడమై అనేటువంటి ఆ దశకంలో పాడినటువంటి ఆడవాళ్ళు ఏం పాడారు? తిరుమాలి రంజోలైలో వేంచేసి ఉన్నటువంటి నాయనార్ అజగర్ విషయంలో కైంకర్యం చేయాలని ఆయనకి కైంకర్యం చేయడమే పెద్ద ప్రాముఖ్యం కాదండి. ఆయన వేంచేసి ఉన్నటువంటి కొండ కూడా మనం కోరుకోదగినటువంటిదే. ఆ కొండ మాత్రమే కాదు, కొండకి పరిసర ప్రాంతంలో దగ్గరగా ఆనుకొని ఉన్నటువంటి అయన్మలై సమీపంలో ఉన్నటువంటి పర్వతాలు మనం కోరుకోదగినటువంటివే. సమీపంలో ఆనుకొని ఉన్నది అనుకుంటారేమో, కాదు, ఆ మార్గంలో వెళ్తూ ఉంటే వచ్చేటువంటి పర్వతాలు కూడా మనకి కోరుకోదగినటువంటివే, అవి కూడా మనకి ప్రాప్యాన్ని ఇచ్చేటువంటివే అని తిరుమాలి రంజోలై వైభవాన్ని మొత్తం. ఇదిగో మీరు ఇప్పుడు తిరుమాలి రంజోలై వెళ్తేనే ఈ అనుభవం కాదు, తిరుమాలి రంజోలై దివ్యదేశాన్ని భావించినప్పటికీ ఇదిగో నిరిపడాదువే నినైవదు నలమే అని ఆ మార్గాన్ని భావించినా కూడా అది కూడా చాలా విలక్షణమండి అని ఆ అనుభవాన్ని మొత్తం అనుభవించారు తిరుమాలి రంజోలై నాయనార్. అటగే అజగర పెరుమాళ విషయంలో అనుభవించినటువంటి ఆడవాళ్ళకి ఆ పెరుమాళ యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తున్న అజగర పెరుమాళని ఆయన వేంచేసి ఉన్నటువంటి పర్వతాన్ని, ఆ పర్వత వైభవాన్ని చెప్పినటువంటి ఆడవాళ్ళకి ఆ పెరుమాళ యొక్క సౌందర్యాన్ని అనుభవించాలని కోరిక కలిగితే వెంటనే అనుభవింపచేశాడు ఆ అజగర పెరుమాళ్ళు. అందుకనే ముడి చోదియాయ్ మునద ముఖ చోదియాయ్ మలరందదివో తామరయ్యాయ్ అలరందదివో అని ఏమిటి ముడిచోదియాయ్ మునద ముఖ చోదియాయ్. తిరుమాళ్ళే నీ ముఖ కాంతి అంటే తిరుమాలి రంజోలైలో వేంచేసి ఉన్నటువంటి అజగర్ యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు 3:1లో ముడిచోదియాయ్ అనేటువంటి ఆ తిరువాయిమొழிలో. అలా అనుభవించడం మొదలు పెట్టినటువంటి ఆడవాళ్ళు ఏమన్నారు? పెరుమాళ్ళే నీ ముఖ కాంతి కిరీటమైందా? కిరీట కాంతి తిరుముఖ మండలంగా వ్యాపించిందా? నీ పాదకాంతి పాదపీఠమైనదా? పాదపీఠ కాంతి నీ యొక్క తిరువడిగళ్ళగా ఉన్నదా? నీ యొక్క వస్త్రము యొక్క కాంతి ఆభరణాలుగా అయ్యాయా? నీ నడుముకు పెట్టుకున్నటువంటి ఆభరణాల కాంతి నీ యొక్క వస్త్రంగా ప్రకాశిస్తూ ఉన్నదా అని పరమాత్మ యొక్క వైభవాన్ని ముడిచోదియాయ్ అనేటువంటి ఆ 10 పాసురాలతోటి అనుభవించినటువంటి ఆడవాళ్ళకి వెంటనే ఒక అప్రీతి. ఏమిటది ఆ ప్రీతి అంటే?
ఏమిటి? పరమాత్మ యొక్క అనుభవం చాలా గొప్పదైనటువంటి అనుభవం. ఆ సౌందర్యము, ఆ అనుభవాన్ని అనుభవించడానికి నాకున్నటువంటి ఈ ఇంద్రియాలు సరిపోవు. ముడిచోర్య అనేటువంటి తిరువామిదిలో ఆళ్వార్లు పొందినటువంటి ఆ ఆనందం వెంటనే ఆళ్వార్లకు ఒక అసంతృప్తి. మున్నీరి జ్ఞానం పడైందు ముగిల్వన్నావో అనేటువంటి తిరువామిదిలో ఏమిటి అసంతృప్తి? తమ యొక్క ఇంద్రియాలు పరిమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటివి అని, పరమాత్మ యొక్క వైభవం అపరిచ్ఛేదమని, ఆ వైభవాన్ని అనుభవించగలిగేటువంటి ఇంద్రియాలను నాకు ఇవ్వవయ్యా అని ఆళ్వార్లు వేదనతోటి పాడితే, అప్పుడు ఆళ్వార్ల యొక్క వేదన చూసినటువంటి సర్వేశ్వరుడు, ఆళ్వారే మీకోసమే నేను ఇక్కడ ఇదిగో ఈ ఉత్తర తిరుమలలో వేంచేసి ఉన్నా, రండి ఇక్కడికి మీకు కావాల్సినటువంటి అనుభవాలన్నిటిని మీరు అనుభవించండి అని ఆళ్వార్ల విషయంలో పెరుమాడు నియమిస్తే, అప్పుడు వెంటనే ఈ దక్షిణ తిరుమల అని చెప్పబడేటువంటి తిరుమాలి రంజాలలో అనుభవాన్ని కలిగినటువంటి ఆళ్వార్లు వెంటనే ఉత్తర తిరుమల మన తిరుపతికి వేయించేశారు. అక్కడ ఏం కోరుకున్నారు ఆళ్వారు? ఒజువిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని అని విచ్ఛేదం, కాల విచ్ఛేదం లేకుండా భూత భవిష్యత్ వర్తమాన సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ నీకు కైంకర్యం చెయ్యాలయ్యా అని ఆళ్వార్లు ఆశపడితే, ఎలా ఆళ్వార్లకి ఏం దర్శింపజేసేట పరమాత్మ? సర్వాంతర్యామిత్వాన్ని, అందరిలో ఉండేటువంటి వాడిని నేనే అనేటువంటి స్థితిని ఆళ్వార్ల యొక్క, అంటే అన్ని వేళలోనూ కైంకర్యం చేయాలన్నారు కదా, కాబట్టి దేనికి కైంకర్యం చేసినా తనదే అనే భావనేమో బహుశా. సర్వాంతర్యామిత్వాన్ని ఆళ్వార్లకి దర్శింపచేయగా పొగటు నల్లొరువనెన్గో పొరువిల్ సీర్ భూమి ఎన్గో, పరమాత్మ ఈ లోకంలో పొగటు నల్లొరువనెన్గో పూవిల్ సీర్ భూమి ఎన్గో అని నిన్ను పంచభూతాల్లో భూమి అననా, ఆకాశమననా, అగ్ని అననా, జలమననా, ఏమననయ్యా పరమాత్మ అని అందులో అన్నింటినీ తనకి విభూతిగా కలిగినటువంటి వాడు పరమాత్మ అని 3-4లో పొగటు నల్లొరువనెన్గోలో అనేటువంటి తిరువామిడిలో అనుభవించినటువంటి ఆళ్వార్లు వెంటనే అలాంటి సర్వేశ్వరుడి గురించి ఆశ్రయించకుండా మొయ్యమాం పూంపొజల్ అనేటువంటి ఆ తిరువామిడిలో అలాంటి సర్వేశ్వరుని ఆశ్రయించకుండా ఉన్నటువంటి వాళ్ళని నిందించి, ఆశ్రయించేటువంటి వాళ్ళని దాసోహం సమర్పిస్తూ ఆశ్రయించేటువంటి వాళ్ళు మాకు స్వాములు అని అందరికీ ఉపదేశాన్ని చేశారు ఆళ్వారు. ఆయన ఎవరు? ఆ గజేంద్ర వరదుడు. గజేంద్రుణ్ణి రక్షించడం కోసమని శ్రీవైకుంఠం నుంచి అరయకొలయ తలయకొలయ అన్నట్లుగా వచ్చినటువంటి సర్వేశ్వరుడు. ఆయనని ఆశ్రయించండర్రా అని మనకు ఉపదేశం చేసి, అలాంటి సర్వేశ్వరుడు ఎక్కడో పరత్వం కలిగినటువంటి వాడు అనుకుంటారేమో, కాదు. చెయ్య తామరయ్య అనేటువంటి తిరువాయిమడిలో ఆయన మన కోసమని తన యొక్క అప్రాకృతమైనటువంటి దివ్య తిరుమేనితోటి ఈ లోకంలోకి వేయించేసి అత్యాస్వరూపుడుగా కోవెలలో వేయించేసి ఉండటం మాత్రమే కాదు, మన గృహాలలో మనం కోరుకున్నటువంటి ద్రవ్యంతో, మనం కోరుకున్నటువంటి రూపంతో మన యొక్క ఆరాధనను పొందటానికి వేయించేసి ఉన్నటువంటి స్వామి ఆయన ఎలా వేయించేస్తాడు? అర్చక పరాధీనుడు అన్నట్టుగా కోవెల్లో మాత్రం కాదండి, మన తిరుమాళికల్లో కూడా మనం ఎప్పుడో మన సమయం కుదిరి ఆరగింపు పెడితే స్వీకరిస్తాడు, పెట్టకపోతే మౌనం వహిస్తాడు. ఈవేళ 6 గంటలకే పెట్టచ్చు, రేపు 12 గంటలకు పెట్టచ్చు. ఎప్పుడు పెట్టినప్పటికీ కూడా మన ఆరాధనని స్వీకరిస్తూ ఎంతో భోగ్యంగా, అదిగో సదా పశ్యంతి సూరయ అన్నట్టుగా ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి నిత్యులు ముక్తులు ఎప్పుడు విడవకుండా చేసేటువంటి ఆరాధనలని ఎంత భోగ్యంగా స్వీకరిస్తాడో, ఆయన గురించి అపేక్ష లేకపోయినప్పటికీ రావయ్య మా ఇంటికి అంటే వచ్చి కూర్చున్నాడా? ఇదిగో నాకు నువ్వు కూర్చున్న రూపంతో కావాలి, కుడి చేయి అభయహస్తం ఉండాలి, ఎడం చేయి వరదహస్తం ఉండాలి అని ఏదో మన కోరిన రీతిగా కూర్చోవాలో నిల్చోవాలో శయనించి ఉండాలో, నేత్రాలు పెద్దవిగా ఉండాలి, చిన్నవిగా ఉండాలి, అలా మనం ఏ రూపంతో కోరుకుంటే ఆ రూపంతో మన ఇంటికి వచ్చి అంటే గృహ అర్చా పెరుమాళ యొక్క వైభవాన్ని అనుభవించారు చెయ్య తామరయ్య అనేటువంటి తిరువాయిమడిలో. వెంటనే ఆ పెరుమాళ యొక్క వైభవాన్ని అనుభవించినటువంటి ఆడవాళ్ళకి పెరుమాళ యొక్క వైభవాన్ని మొత్తం అనుభవించారు కదా, ఆ పెరుమాళ యొక్క
తిరువడిగలని ఆశ్రయించినటువంటి భాగవతోత్తములు గుర్తుకు వచ్చారు. వాళ్లే మాకు స్వాములు అన్నారు 3:7లో పైలం చుడరడి అనేటువంటి తిరువాయిమడిలో. అలా పైలం చుడరడి అనేటువంటి తిరువాయిమడిలో ఆ భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి ఏది లోకాలన్నిటినీ కొలిచినటువంటి ఆ త్రివిక్రముడి యొక్క తిరువడిగలని ఆశ్రయించి ఎప్పుడు ఆయన యొక్క తిరువడిగలలో ప్రీతి కలిగి ఉండేటువంటి ఆ సర్వేశ్వరుడి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సర్వేశ్వరుని ఆశ్రయించేటువంటి భాగవతోత్తములు వాళ్లే మాకు స్వాములు అని ఇలా 10 పాసురాల్లో కూడా భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్తూ ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి భాగవతులు మాకు స్వాములు అన్నారు పైలం చూడగడి అని 3:7వ తిరువాయిమడిలో. ఎప్పుడైతే భగవంతుడి యొక్క వైభవాన్ని అలాంటి భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతోత్తములోని ఆళ్వార్లు పదే పదే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని భావించారు కదా. వెంటనే మళ్ళా ఆళ్వార్లకి ఏమి దశ? ముడియానే అనేటువంటి దశ. ఎలా? అందులో ఆ పైలం చుడరడి అనేటువంటి ఆ తిరువాయిమడి కంటే ముందుదేమిటి? తెయ్య తామరై అనేటువంటి తిరువాయిమడిలో ఆళ్వార్ల యొక్క నేత్రాలు భగవంతుణ్ణి అనుభవించాలనే కోరిక కలిగింది ఆళ్వార్ల యొక్క నేత్రాలకి. ఇప్పుడు ఈ ముడియానే ఎప్పుడైతే భగవంతుడి యొక్క వైభవాన్ని మొత్తం అనుభవించి అలాంటి భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతోత్తములు అని పెరుమాళ్ళు ఆ భాగవతోత్తముల యొక్క వైభవాన్ని చెప్పారు. వెంటనే ఆ భగవద్ వైభవానికి ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఈడుపడిపోయాయట ముడియానే అనేటువంటి తిరువాయిమడిలో. ఎలాగా? ఒక ఇంద్రియం అన్ని ఇంద్రియాలు పొందేటువంటి అనుభవాన్ని, కన్నున్నదనుకోండి, కంటికి కైంకర్యం ఏమిటి? చూడటం మాత్రమే. కానీ ఒక నేత్రం చెవి చేసేటువంటి కైంకర్యాన్ని చెయ్యాలి, నాలుక చేసే కైంకర్యాన్ని చెయ్యాలి, శ్రీహస్తం చేసే కైంకర్యాన్ని చెయ్యాలి. ఇలా ప్రతి ఇంద్రియము కూడా అన్ని ఇంద్రియాలు పొందేటువంటి అనుభవాన్ని కావాలి అని ఆళ్వార్ల యొక్క సహకారం లేకుండానే వాటంతట అవే భగవంతుడి యొక్క అనుభవాన్ని పొందాలి అని ఆశపడ్డాయి. అలా ముడియానే అనేటువంటి తిరువాయిమడి నడుస్తూ ఉన్నది. అలా ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలు ఆడవాళ్ళు కూడా బాధపడుతూ ఉన్న సమయంలో ఇదిగో లోకంలో ఉన్నటువంటి మనం కనబడ్డాము ఆళ్వార్లకి. ఎలా జరిగిందంటే తేలు కుట్టి బాధపడుతూ ఉండేటువంటి వ్యక్తికి ఎదురుగా ఒక వ్యక్తికి ఖడ్గపు దెబ్బ, కత్తి దెబ్బ తగిలింది, చేయి కోసుకుంది, రక్తం కారిపోతూ ఉన్నది. ఆ బాధ చూడగానే తనకి తేలు కుట్టిన విషయం మర్చిపోయి అయ్యో ఆ వ్యక్తికి ఎంత బాధపడుతుందో అని ఆలోచన కలిగినట్టుగా పరమాత్మ యొక్క కైంకర్యం కోసం పరితపిస్తూ ఉన్నటువంటి ఆ ఇంద్రియాల బాధంతా మర్చిపోయారు ఆళ్వారు. వెంటనే సొన్నాలు విరోధం ఇది అని ఇదిగో మీకు సంబంధం లేని వాళ్ళ విషయంలో అదిగో కవిత్వాన్ని విడిచిపెట్టండి. మనతో సంబంధం కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. మన యొక్క స్వరూపం ఆయనకి కవిత్వం పాడటం, ఆయన్ని స్తోత్రం చేయటం. కాబట్టి ఆయనని విడిచిపెట్టేది ఇతరులని స్తోత్రం చేయటం విడిచిపెట్టేయండి, పరమాత్మని స్తోత్రం చెయ్యండి అని సొన్నాల్ విరోధమిదు అనేటువంటి తిరువాయిమడిలో మనకి ఉపదేశం చేశారు ఆళ్వార్లు. అలా ఉపదేశం చేసినటువంటి ఆళ్వార్లు జన్మం పలపల అనేటువంటి తిరువాయిమడిలో బాగా ఆనందాన్ని అనుభవించారు ఆళ్వారు. అలా ఉన్నటువంటి ఆళ్వార్లకి మళ్ళా వెంటనే ఇదిగో ఇంత వైభవం కలిగినటువంటి పరమాత్మని విడిచిపెట్టడానికి వీళ్ళు కారణం ఏమిటి అని ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన కారణం ఏమిటయ్యా అంటే లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలు స్థిరము అని భావించి వీళ్ళు స్థిరమైనటువంటి ఐశ్వర్యమైన పరమాత్మని విడిచిపెడుతున్నారు అనేటువంటి ఆలోచన కలగగానే ఒక నాయకమాయ అనేటువంటి తిరువాయిమడిలో ఆళ్వార్లు ఇదిగో లోకంలో ஒரு நாயகமாய் ஓடவல கூட நாண்டவர் கருணாய கவரந்த காலர் சிறைகு ఎప్పానయ్యర్ అని పెరునాడు కాన ఎమ్మైరై పిచ్చై తాం కొల్వరని ఇదిగో ఒకే జన్మలో చక్రవర్తిగా పరిపాలించాడు భూమండలాన్ని మొత్తం ఏకఛత్రాధిపత్యంగా తన కనుసన్నల్లో ఉంచుకున్నటువంటి రాజు రాత్రికి రాత్రే బిచ్చగాడైపోయాడు, రాజ్యాన్ని కోల్పోయి. అదిగో బంగారు కంచాల్లో సాపాడు చేసినటువంటి మహారాజు బిచ్చకి ఒక పగిలిపోయిన కుండ పెంకుతోటి తీరుస్తున్నాడు. ఇదర్రా ఈ లోకంలో ఉన్నటువంటి సంపదల యొక్క స్థిరత్వం అని భావించినటువంటి ఆళ్వార్లు ఒక నాయకమాయ అనేటువంటి తిరువాయిమడిలో మనకి ఉపదేశాన్ని పరోపదేశాన్ని చేశారు. వీడు మిన్ ముత్తవంలో ఇతర విషయ వైరాగ్యపూర్వకంగా భగవంతుణ్ణి ఆశ్రయించండి అన్నారు. సొన్నాలు విరోధమిదిలో
ఇతరులకి కవిత్వం పాడటం విడిచిపెట్టేయండి అన్నారు. ఒరునాయకమాయలో ఇదిగో ఇతర ఐశ్వర్యాలన్నీ అస్థిరమైనటువంటివి, స్థిరమైనటువంటి సంపద భగవంతుడి యొక్క తిరువడిగళ్ళే అని ఉపదేశం చేశారు ఆళ్వారు. అలా మనకి ఉపదేశం చేయటం వల్ల వీడు మిన్వా ఉత్తమం, సొన్నారు విరోధం ఇదిలో ఉత్తమం ఉపదేశం. అలానే గురునాయకమాయుడు మనకి ఉపదేశం చేసి 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 ఆడవాళ్ళకి మనకి ఆ జ్ఞానం కలగకపోయినప్పటికీ ఆడవాళ్ళ యొక్క ఆలోచన, అవును వీళ్ళందరికీ నేను ఈ ఉపదేశాలు చేస్తున్నాను కదా, ఈ స్వభావాలు నాకు కూడా ఉండాలి కదా అనే ఆలోచన కలిగి పరిశుద్ధమైన అంతఃకరణ కలిగినటువంటి వారయ్యారు ఆడవాళ్ళు. వెంటనే పరమాత్మని పొందాలనేటువంటి ఆశ మిక్కుటమైపోయింది. తమదైనటువంటి స్వభావాన్ని కోల్పోయారు. ఇదిగో పెణ్భావన కూడా మారవస్థ వచ్చి చేరిపోయింది. ఇందులో పాలనాయ్ అనేటువంటి 4 తిరువామిడిలో పాలనాయ్ అనేటువంటి తిరువామిడిలో సాయిమార్ చెప్పేటువంటి పాసురాలు ఏం కోరుకుంటోంది మా అమ్మాయి? అదిగో ఆ ప్రళయ కాలంలో ఆ ప్రళయ జలంలో చిన్న మర్యాద మీద ఆలి నిలయాయని వేయించేసి ఉన్నటువంటి ఆ పరమాత్మక తిరువడిగలలో నిత్య సూర్యుడు సమర్పించినటువంటి తిరుచుషాయి కావాలి అని ఇలా అవతారాలు అన్నింటిలో ఇదిగో ఇంకొకటి ఆ కృష్ణావతారం ఎత్తాడా, గోపికలతోటి కూడి ఆడాడా, గోపికలు కృష్ణ పరమాత్మ ఇద్దరు కూడి రాస క్రీడ జరుపుకున్నప్పుడు వాళ్ళ యొక్క తిరువడిగళ్ళ కింద పడి నలిగిపోయినటువంటి తిరువాయముడి, ఆ పరిమళ ప్రవాహం కలిగినటువంటి తిరువాయముడి కావాలని ఇలా నప్పిన్న పిరాటి కోసమని 7 ఎద్దులని సంహరించినటువంటి ఆ కన్నపిరాని యొక్క ఆ తిరువడిగళ్ళల్లో ఉన్నటువంటి తిరుచుషాయి కావాలని ఇలా మా అమ్మాయి ఇలా ఆశపడుతోంది అని చెప్పారు. ఎవరు? ఆళ్వార్ నాయకి తల్లి భావనతోటి. అంటే పాలనాయ్ అనే 7 పాలనాయ్ అనేటువంటి తిరువాయమడిలో ఇలా తాయిమాలు చెప్పేటువంటి పాసురాలు. అంటే ఇప్పటికీ ఆడి ఆడి అహంకరైందు అనేటువంటి తిరువాయమడిలో తాయిమారవస్థ, అదే అవస్థ మళ్ళా పాలనాయ్ అనేటువంటి ఈ 4 తిరువాయమడిలో జరిగినటువంటి ఆడవాళ్ళకి వెంటనే ఆనందం. కోవై వాయాళ్ళు పొరుట్టు ఆడవాళ్ళ కోరిక మీద దర్శనమిచ్చాడు. ఏం కోరుకుంటున్నారు ఆడవారు ఈ తిరువామిడిలో? కోవై వాయాళ్ళు పొరుట్టులో పెరుమాళ్ళే నువ్వు ఆనాడు ఏం చేశావు? నప్పిన్న పిరాటి కోసమని 7 ఎద్దుల్ని సంహరించావా? ఆ సమయంలో నీ పక్కనే ఉండి పెరుమాళ్ళే ఇవి అసురావేశం కలిగినటువంటి ఎద్దులు కాబట్టి వీటితో జాగ్రత్తగా ఉందని ఒక్క సలహా ఇవ్వలేకపోయానయ్యా. అలానే ఆ కువలయాపీడాన్ని సంహరించేటప్పుడు కూడా అసురావేశం కలిగినటువంటిది ఆ కువలయాపీడం అని నీ పక్కన ఉండి ఒక్క మాట చెప్పలేకపోయానే. ఆ మధురా నగరంలో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా నీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి నసమం యుద్ధం ఇది ఆహుహు అన్నట్టుగా వాళ్ళందరూ చెప్పినట్టుగా నేను ఆ మాట చెప్పలేకపోయానయ్యా. అలా సీతాపిరాటిని వెతుకుతూ ఇదిగో అడవంతా నడిచి నడిచి వెళ్ళి ఆ సముద్రాన్ని దాటి రావణ వధ కావించి సీతాపిరాటిని పొందే సమయంలో కూడా నీకు ఆ రావణుడితో యుద్ధం చేసేటప్పుడు ఏ కొంచెం ఆ వానరాలు చేసినట్టుగా ఏ కొంచెం కూడా కైంకర్యాన్ని నేను చేయలేకపోయానే అని ఆ ప్రీతితోటి ఏది కోవై వాయాలు పొరుట్టు అనేటువంటి ఆ తిరువామిడిలో నీకు అవసరమైనప్పుడు నేను నీకు దగ్గరుండి కైంకర్యాలు చేయలేకపోయానయ్యా అని భావించినటువంటి ఆడవాళ్ళకి వెంటనే మళ్ళా మోహపడేటువంటి దశ ఏమిటిది? మన్నయ్యిరుందు తుజావి అనేటువంటి తిరువామిడి. ఎలా మోహం? అలా పెరుమాళకి ఏ కైంకర్యం చేయలేకపోయానే అనేటువంటి ఆ దశలోంచి మోహం. ఆయన్ని పొందాలి. ఇప్పుడు తాము పొందినటువంటి అవస్థలన్నీ కూడా మానసిక అనుభవమే తప్ప ప్రత్యక్ష సమానమైన అనుభవం కాకపోవటం చేత ఆడవారికి మళ్ళా మోహపడేటువంటి దశ. ఈ మోహం ఎలాంటిదయ్యా అంటే సంబంధ పదార్థాలు, సాదృశ పదార్థాలు, సంబంధ సాదృశ పదార్థాలు అన్నింటినీ చూడగానే అవే కృష్ణ పరమాత్మ అనుకొని వాటిని పొందాలని పరిగెత్తుతూ వెళ్ళేటువంటి మన్నయ్యిరుందు తుజావి వామనన్ మణ్ణిరు వెన్ను. ఈ భూమిని చూసిందనుకోండి, భూమిని తడుగుతూ ఉండి ఇది మళ్ళా సాయిమార్ అవస్థ. తల్లి చెప్పేటువంటి పాసురాలు. మా అమ్మాయి భూమిని చూస్తూ ఉంటుందండి, ఆ భూమిని ఇలా తడుగుతూ ఉంటుంది. ఏమిటి? ఎందుకట? మన్నయ్యిరుందుతుట వామనన్ మణ్ణిరు వెన్ను. ఆనాడు వామనుడిగా ఆయన అవతరించి త్రివిక్రముడిగా బలి చక్రవర్తి దగ్గర దానం తీసుకున్న తర్వాత త్రివిక్రముడై పెరిగినప్పుడు ఆ త్రివిక్రముడి యొక్క
పాదాల స్పర్శ కలిగినటువంటి భూమి అంటుందండి. అంటే వామనన్ మన్నిది వెన్ను, ఆ వామనుడి యొక్క మన్ను అంటుందండి. అంటే ఆకాశం వైపు చూస్తుంది, విన్ ఎన్ను కైకాట్టు, అదే మా పెరుమాళ్ళు ఏం చేసి ఉండేటువంటి పరమపదం అండి అని చూపిస్తూ ఉంటుంది. ఇదిగో ఆవుల మందలు కనపడ్డాయనుకోండి, ఆ మందలోకి తాను వెళ్ళి ప్రవేశించి ఏం చేస్తుంది, ఆ కృష్ణ పరమాత్మ వీటిని ఎప్పుడూ కాస్తూ ఉంటాడు కాబట్టి వెనకన్నా ఉండాలి, లేదా ఈ మందల మధ్యలో అయినా తాను ఉండాలి అని ఆ ఆవుల మందలో పడి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అదిగో ఒక సర్పం ఎలా జరజర పాకి వెళ్తూ ఉంటే ఆ పుట్ట దగ్గర కూర్చుంటుంది. ఇదిగో మా పెరుమాళ్ళు వేయించేసి ఉండేటువంటి పడక ఈదెన్ను అంటుంది. ఇలా సంబంధ పదార్థాలని, సాదృశ్య పదార్థాలని, ఇదిగో గొల్లలు వెన్న కనబడితే ఇదిగో మా కన్నపిరాను ఆరగించినటువంటి వెన్న ఈదెన్ను అంటూ ఉంటుంది మా అమ్మాయి అని సంబంధ పదార్థాలని, సాదృశ్య పదార్థాలని చూసి ఆడవారి నాయికి మోహపడిపోయి ఉన్నటువంటి దశని తాయిమారు చెప్పేటువంటి అవస్థ. ఇప్పటికి ఎన్ని చెప్పారు తాయిమారు అవస్థలో? ఆడి ఆడి అహంకరైంది ఒకటి, పాలనాయి ఒకటి, ఇదిగో మన్నయ్యిరిందు తుజావి, ఈ 3 తిరువాయముజులు కూడా ఆడవాళ్ళు తాయిమారు అవస్థలో అనుభవించినటువంటి పాసురాలు. ఎప్పుడైతే ఇలా సంబంధ సాదృశ్య పదార్థాలన్నింటినీ చూసి మా అమ్మాయి ఇలా బాధపడుతూ నువ్వు అని భావిస్తోందని తాయిమారు అవస్థలో చెప్పిన పాసురాలు విన్నటువంటి పరమాత్మ ఆడవాళ్ళ యొక్క కోరిక మేర ఆడవాళ్ళు ఏ ఏ పదార్థాలను చూసి తాను అని భావించిందో ఆ పదార్థాలు అన్నింటినీ కూడా అదే రీతిగా వచ్చి దర్శనమిచ్చాడు. వీతిరిందు ఏజులగం తనికోల్ సెల్వ వీవిల తీరు ఆత్తల్ మిక్క అమ్మాన్ అని చెప్పినట్టుగా ఈ వీతిరిందు ఏజులగం అనేటువంటి ఈ తిరువాయముడిలో సర్వేశ్వరుడు ఆడవాళ్ళకి తన యొక్క ఉభయ విభూతుల్లో ఆడవాళ్ళ నిత్య విభూతిలో ఉన్నటువంటి ఆ నిత్య ముక్తులందరితోటి, ఆభరణాలతోటి, ఆయుధాలతోటి, పరిజనంతో, పత్ని పరిజనంతో అందరితోటి వేయించేయడం మాత్రమే కాదు, ఈ లీలా విభూతిలో తనను ఆశ్రయించినటువంటి భాగవతులు అందరితోటి కూడి వచ్చి ఆడవాళ్ళకి దర్శనమిస్తే ఎనక్కాలు నెగరెళ్ళాయి. ఇలాంటి పరమాత్మ నిన్ను పాడగలిగాను నేను, ఇదిగో నా యొక్క వాక్కు ఇలా దర్శనమిచ్చినటువంటి నీ యొక్క వైభవాన్ని పాడగలిగింది. ఎలాంటి వైభవం నీది? ఏతో వాచో నివర్తంతే అని చెప్పినట్లుగా వేదాలు కూడా నీ యొక్క వైభవాన్ని చెప్పడానికి చేతగాక వాక్కులు తిరిగి వచ్చాయి కదా, అలాంటి నీ యొక్క వైభవాన్ని నేను పరిపూర్ణంగా చెప్పగలిగానే. ఇంకా వెనక్కారు నెగరెళ్ళై అగల్వానత్తే అని నాతోటి ఇంకెవరు సమానం, నిత్య సూర్యుల్లో లేరు, ఆ తర్వాత ఈ ఉభయ విభూతుల్లోనూ లేరు నాతోటి సమానులు అని ఆనందపడుతూ చెప్పినటువంటి పాసురాలు ఈ వీతిరిందు ఏజులగం. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, ఏమిటట ఈ వీతిరిందు ఏజులగం అనేటువంటిది ఆడవాళ్ళు ఆనందంతో, అంతేకాదు ఆడవాళ్ళ యొక్క మంగళాశాసనం అట. ఇది ఆడవాళ్ళు పోర్తి అని వస్తుంది మొదటి పాసురంలో. అంటే ఏది మన ఆండాళ్ళు తల్లి కనుక తిరుప్పావై పాసురం ప్రబంధంలో 24వ పాసురంలో అందు ఇవ్వులగమనందా ఆయన ఎలా మంగళాశాసనం చేసిందో, అలానే మన పెరియాళ్ వాళ్ళు పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అని తిరుపల్లాండు ప్రబంధాన్ని ఎలా అనుగ్రహించారో వారి పాసురాలన్నీ కూడా ఇది మంగళాశాసన పాసురాలైనప్పటికీ ప్రత్యేకంగా చెప్పినటువంటి ప్రబంధం తిరుపల్లాండు కనుక, అలాగా మన నమ్మాళ్ళ వారి యొక్క మంగళాశాసనం కూడా ఏది ఈ వీతిరిందు ఏజులగం అనేటువంటిది. అంటే ఇది ఫలం. ఒక జీవికి ఫలం ఏమిటి, ఏం చెప్పుకున్నాం మనం ఎమ్మావిడిలో? కైంకర్యమే ఫలం అని చెప్పుకున్నాం కదా. ఫలం ఎప్పుడు లభిస్తుంది? వ్రతం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత. ఆడవాళ్ళ యొక్క వ్రతం పూర్తి అయిపోయిందట. ఎప్పుడు? పోయినిన్న జ్ఞానం. ఆడవాళ్ళు 4 ప్రబంధాలను అనుగ్రహించారు కదా, తిరువిరుత్తము, తిరువాసిరియము, పెరియ తిరువందాది, తిరువాయమది, ఇది చివరి ప్రబంధం. ఆడవాళ్ళకి ఇప్పుడు కలిగినటువంటి అనుభవం, ఎప్పుడు పొందవలసినటువంటి అనుభవం ఈ వీతిరిందు ఏజులగంలో పొందినటువంటి అనుభవం అంటే ఇదిగో ఎప్పుడు? చివరిది 10లో 9వది సూజు విశుంబణి ముగుల్ అనేటువంటి అక్షరాది మార్గాన్ని వర్ణించిన తర్వాత ఆఖర పొందవలసినటువంటి ఆ కైంకర్యం అనేటువంటి ఆ ఫలం ఆడవాళ్ళకి ఇక్కడ 4-5లోనే లభించింది. వాస్తవానికి నందీర్ గారు సాయిస్తారు. ఈ తిరువాయముడి ఎక్కడుండాలో తెలుసా? ఆ సూజు విశుంబణి ముగులు పక్కన పెట్టవలసినటువంటి తిరువాయముడి మరి ఇప్పుడే లభించింది ఆడవాళ్ళకి ఆ ఆనందం. అంటే పరమపదానికి వెళ్ళిన తర్వాత పొందవలసినటువంటి ఆ కైంకర్య అనుభవ ఆనందాలన్నీ కూడా ఆడవాళ్ళకి
ఈ లోకంలో ఈ దేహంలో ఉన్నప్పుడే లభించాయి అని ఈ వీతిరిందు ఏడులగంలో ఆనందంతో చెప్పేటువంటిది. ముందున్నటువంటి మన్న ఇరుందు తుజావి అనేటువంటిది ఉన్మస్తకమైన అప్రీతి. ఇదిగో వీతిరి వచ్చి నెక్స్ట్ వెంటనే వచ్చినటువంటి వీతిరిందు ఏడులగం ఉన్మస్తకమైనటువంటి ప్రీతితోటి ఆళ్వారు సాధించినటువంటి పాసురాలు. అంటే ఆడవాళ్ళకి ఇప్పుడు ఫలం లభించింది. ఆడవాళ్ళు ఒక నోమును వచ్చారండి, దానికి ఫలమే ఈ వీతిరిందు ఏడులగము అన్నారు. సరే, ఫలం ఏం నోము నోచారండి ఆడవాళ్ళు? పెరుమాళకి కైంకర్యం చేయాలనే నోము. ఎప్పటి నుంచి నోచారండి? అదిగో పోయిన జ్ఞానం దగ్గర నుంచి ఆరంభిస్తే ఆ నోము ఎప్పటి వరకు సాగిందయా? కోవైవాయాలు పొరుట్టు వరకు ఆ నోము నోస్తూ ఉంటే ఆ నోము యొక్క ఫలం ఏమిటయ్యా అంటే మన్న ఇరుందు తుజావి అని సాయిస్తారు. అమ్మో, మన్న ఇరుందు తుజావిలో విశ్లేష వ్యసనం కదండి. సంబంధ పదార్థాలు, సాదృశ పదార్థాలు అన్నిటినీ చూసి అన్నిటినీ చూసి ఆయన అని భావించేటువంటి అజా ఫలము ఉన్మస్తకమైన అప్రీత ఆడవాళ్ళు నోచినటువంటి ఆ నోముకి ఫలము అంటే అప్రీతే ఫలమట. ఏమిటండి అప్రీతి ఫలం ఎలా అవుతుందండి? అవును, ఫలం అంటే ఎవరికి అని చెప్పుకున్నాం? ఫలం పెరుమాళకే, ఆ ఆనందం ఆయనకే. ఆ ఫలం కలగటం వల్ల ఆయనకి ఆనందం. మన్న ఇరుందు తుజావిలో ఆడవాళ్ళకు ఉన్నటువంటి స్థితి చూసి పెరుమాళకి గొప్ప ఆనందం. అదేమిటండి? ఆళ్వార్ నాయకుల దుఃఖంతో ఉంటే పెరుమాళకి ఆనందం ఏమిటండి అంటేనట, ఏమిటి ఆనందం? ఒక వ్యక్తి తాను చేసినటువంటి చాలా కాలంగా కృషి చేస్తూ ఉంటే ఆ కృషి ఈ వేళకి మనకు ఫలించి ఫలం ఎదురుగా కనబడింది అనుకోండి, అప్పుడు కదా ఆ వ్యక్తికి ఆనందం. అదే ఆళ్వాళ్ళకి కలిగినటువంటి ఈ విశ్లేష వ్యసనానికి కారణం ఏమిటి? పరమాత్మ యొక్క కృషి. ఇలా ఒక వ్యక్తి నేను కనుక కాసేపు కనపడకపోతే ఇంత దుఃఖాన్ని పడుతోంది అని మన్న ఇరుందు తుజావిలో కోవైవాయాలు పొరుట్టులో ఆళ్వార్ నాయకి నీ కైంకర్యం చేయలేకపోతానని ఆనందంతో చెప్పే పాసురాలు. ఆళ్వార్ల యొక్క ఆనందాన్ని చూసినటువంటి పెరుమాళ్ళు ఒక్క క్షణం ఎడబాటును ఇచ్చాట. ఎందుకు? ఇలానే కనుక మనం ఆళ్వాళ్ళని విడిచిపెట్టేశామంటే ఆళ్వార్ నాయకి మనకి ఇంకా దక్కదు. ఉన్మస్తకమైన ఆనందంలో ఉన్నది. ఎలాగానంటే ఆనాడు గోపికలు కూడా రాస క్రీడలో ఉన్న సమయంలో వాళ్ళు ఉన్మస్తకమైన ఆనందాన్ని పొందుతూ ఉంటే వీళ్ళు మనకి ఇంకా దక్కరు అని వాళ్ళు కాసేపు ఎడబాసి వాళ్ళ యొక్క అవస్థ నుండి తప్పించి మళ్ళా దుఃఖాన్ని కలిగించి వాళ్ళతో వచ్చి పెరుమాళ్ళు చేరినట్టుగా స్వయమాన ముఖాంబోజం సౌరేహ అని చెప్పినట్టుగా దర్శనమిచ్చినట్టుగా ఆళ్వార్ నాయకి కలిగినటువంటి ఆ అవస్థ ఉన్మస్తకమైన ఆనంద స్థితిని తప్పించాలని కొంచెం ఎడబాస్తే కలిగినటువంటి స్థితి మన్న ఇరుందు తుజావి. ఆ స్థితినే కోరుకుంది. ఒక వ్యక్తి తనని విడిచిపెట్టి ఇలా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేని దశ కలిగింది అంటే అది పరమాత్మ చేసినటువంటి కృషి ఫలమే కదా. అందుకని అది ఆళ్వాళ్ళు యొక్క నోచినటువంటి నోముకి ఫలం ఏమిటి అంటే మన్న ఇరుందు తుజావి. ఆ మన్న ఇరుందు తుజావిలో కలిగినటువంటి ఆ విశ్లేష వ్యసనం, సంబంధ సాదృశ పదార్థాలన్నింటినీ చూసి ఆళ్వార్ నాయకి అవే కన్నపిరానని భావించేటువంటి ఆ దశ తొలగేటట్లుగా వీతిరిందు ఏడులగం అనేటువంటి ఈ 4-5వ తిరువాయిమటిలో పెరుమాళ్ళు అనుగ్రహించినటువంటి ఆనందం ఎంత ఆనందం అంటే వెనక్కు 6 నెగరిల్లాయి. ఈ లోకంలో కాని ఉభయ విభూతుల్లో కాని నాతో సమానులు లేరు, అధికులు లేరు అని ఆళ్వాళ్ళు పాడేటంత గొప్ప ఆనందంలో ఉన్నారు ఆళ్వాళ్ళు. ఇది ఈ 4-5లో జరిగినటువంటి సన్నివేశం. రాబోయే తీర్పారయ్యామినిలో ఏం జరగబోతుందో రేపు మనం తెలుసుకునేటువంటి